విలేజ్ వచ్చేసి కాప్రి. ఇక్కడ పెసరి వేయడం జరిగింది. రైతు పేరు వచ్చేసి కంది లక్ష్మారెడ్డి గారు. ఆయన ఈ సంవత్సరం కొత్తగా పెసరి వేయడం జరిగింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం తోట అది ఇది పెడుతుండే, మిరప తోట కానీ ఆ తోట. ఆయన కూడా ఇప్పుడే నేను చేనులకు వచ్చి ఫీల్డ్ వేయడం జరిగింది. చూసిన తర్వాత నవజాలు నడుచుకుంటుండే, ఆయన లేకుండే ఇప్పుడు వచ్చిండు. ఆయనతోని మాట్లాడించే ప్రయత్నం చేస్తా. రెడ్డి గారు నమస్తే. రెడ్డి గారు, ఇది ఎన్ని ఎకరాలు 2 ఎకరాల సగం. ఈ సంవత్సరం కొత్తగా వేసిండ్రా? ఈ సంవత్సరమే కొత్త. మొన్న ఏది వాడినట్టున్నారు? మంచిగా క్లియర్ అయినట్టుంది. మొన్న మావాడు తెచ్చిండు నితిన్ అన్న. నితిన్ అన్న కంపెనీ, మీరు ఇచ్చిన కంపెనీ అవునా కొట్టిండ. నితిన్ అన్న తెచ్చి మొన్న ఆల్రెడీ నేను ఒక మందు చెప్పడం జరిగింది. చెప్పిన మందు తెచ్చి కొట్టడం జరిగింది. ఆ మందు పేరు కూడా నేను చూడలే. ఇక్కడ డ్రమ్ము దగ్గరికి పోతే ఏ మందు అని ఏర్పడుతుంది. ఆ డ్రమ్ము దగ్గరికి వెళ్ళి చూస్తా. ఎంత ఎవరేజ్ పడచ్చు? చెప్పలేము ఎవరేజ్ ఏం చెప్పాలి. సంవత్సరం కొత్త కదా, మనకు మంది ఏర్పడదు కదా. వెళ్ళినాక చెప్పేస్తా. ఇప్పుడు ఏం చెప్పేస్తా? ఇప్పుడు ఏం చెప్పాలి అట్లా. రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఈ వెళ్ళినాక ఈల్డింగ్ చెప్పచ్చు కానీ వెళ్ళక ముందు చెప్పరాదు. ఎందుకంటే కొత్తగా వేసిండు కాబట్టి ఏం చెప్పరాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చే స్ప్రేలో కూడా మంచి మంచి స్ప్రేలు ఇప్పుడు చూసినాము. కొట్టి ఎన్ని రోజులు అవుతున్నది? దగ్గర 15 రోజులు అవుతున్నది. 15 రోజులు అంటే చూడొచ్చు, మంచి క్లియర్ ఉన్నది. ఇది ఉన్నది, అక్కడక్కడ పూత దశ కూడా వచ్చింది, అక్కడక్కడ వస్తున్నది పూత దశ. రేపు ఎల్లుండి కొట్టిస్తాయి, ఎల్లుండి కొడతారు. ఏమవుతున్నది అంటే మరొక డౌరా కూడా కొట్టి 2 సార్లు కొట్టింది. ఇంకో పరి పడుతుంది చిన్న. ఇక అక్కడ నుంచి ఇది అయిపోయేస్తుంది ఇక. రెడ్డి గారు, శనగలు ఎన్ని ఇళ్ళగా 6-7 పడ్డాయి. 6-7 పడ్డాయి. పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఏముంది? ఈ సంవత్సరం పత్తి. ఈ సంవత్సరం పత్తి ఎంత పడ్డది? పత్తి 6 పడ్డది. పత్తి 6 పడ్డది. ఆ పత్తి 6 వరకు పత్తిని తీసేసి అంతకపోయిన ముందు సంవత్సరం 6-7 కుంటలు. అంత ఈల్డింగ్ రాలే మరి. 6-7 కుంటలు అంటే తక్కువనే వచ్చినాయి. దీనికి ఏం మందు ఉన్నది పచ్చతనం రాకుండా? రెడ్డి గారు, ఇది వచ్చేసి దీన్ని పల్లాకు తెగుళ్ళు అంటారు. ఇది పల్లాకు తెగులు. ఇది ఏం చేస్తామంటే దీన్ని ఒక పంగి సైడు, ఇప్పుడు ఇది వచ్చిందంటే దీని ఎంబడి దీనికి ఎక్స్ట్రా సాయికుంటానే పోతుంది. ఇక 1-2 కనిపించినాయి కానీ నీకు ఒకదానికొకటి టచింగ్ అయిపోతుంది. ఇది వచ్చేసి పల్లాకు తెగులు. దీని దగ్గర మనకు మంచి పంగి సైడ్ ఏది ఉన్నదంటే వండర్ అని పంగి సైడ్ ఉన్నది. దాంతో 100% వెళ్ళిపోతాయి. వెనక బూడిద తెగులు కూడా వస్తున్నది. బూడిద ఈ నెల మీద బూడిద వస్తున్నది. దీనికి ఏం చేద్దామంటే మంచి పంగిసైడు, మంచి గ్రోత్ ప్రమోటరు, ఒక మైక్రోన్యూట్రియన్స్, ఇంకా వచ్చేసి ఒక దోమ మందు కంపల్సరీగా పడుతుంది. దోమ ఉన్నది. ఇవి కాంబినేషన్లు ఇచ్చి మంచిగా కలిపి కొడదాం. కొట్టిన వారం 10 రోజులల్లా, దగ్గర నేను చెప్తున్నా, కొట్టిన 10-15 రోజులల్లా నీకు ఇది వచ్చిందేం పోదు, కానీ వేరే దానికి రానియకుంటుంటుంది. ఇప్పుడు వచ్చింది పోదు. ఇది పల్లాకు తెగుళ్ళు అంటే వచ్చింది పోదు. దీన్ని ఎక్కువ అయింది అనుకో, నేను నిన్న కూడా ఒక వీడియో చేసిన, ఎక్కువ అయింది అనుకో ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నీకు పెసర్ని కానియదు, మొత్తం గండు అవుతుంది. ఇట్లా మొత్తం ఇది వేరే దాన్ని ఇది అనియదు. ఇట్లా దగ్గరకు వచ్చినట్టు వస్తుంది. ముడత వచ్చినా కూడా ముడతని కూడా అది అనుకుంటుంది. అది పల్లాకు తెగుళ్ళు వస్తేనే బేమారి. అది పెద్ద బేమారి. పెసరికి బేమారే పెద్ద బేమారి. దాన్నే మనం పల్లాకు తెగుళ్ళు అంటాం. ఆడాడంటే మంచిగా వచ్చింది. అటంతా కానొస్తున్నది. నేను అప్పుడు కూడా చూసిన ఈ పల్లాకు తెగుళ్ళు వస్తున్నది. మరి ఇలా మొన్న మీరు పంగి సైడ్ కలపనట్టున్నారు. అదే పంగి సైడ్ కలపలే. మంచి పంగి సైడ్కి ఏదైనా కలిపిన పడితే కొద్దిగా ఆగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు అయితే మనం ఇచ్చే మందులల్లో ఒక పంగిసైడ్, మంచి మైక్రోన్యూట్రియన్స్ టెక్నికల్గా యూజ్ చేసి, ఇప్పుడు నాకు తెలని ఆడాల నేనేం చేస్తా అంటే ఈ వీడియో తీసి నాకు తెలిసిన శాస్త్రవేత్తకు రెడ్డి గారు పెట్టడం జరుగుతుంది. ఈ పెసరికి మరి ఇది ఇట్లా ఉన్నది, ఇది అక్కడక్కడ వచ్చింది. అక్కడక్కడ వచ్చిన తర్వాత ఇది ఆడ ఎక్కువనే అవుతున్నది. దీనికి ఏ పంగిసైడ్ వాడితే మంచిది, ఆర్గానిక్గా వాడిపిద్దామా, కెమికల్గా వాడిపిద్దామా, ఏది వాడిపిద్దామని నేను చెప్పడం జరుగుతుంది. నేను హైదరాబాద్కు ఫోన్ చేసి శాస్త్రవేత్తకు, నాకు తెలిసిన ఒక 7-8 శాస్త్రవేత్తలు ఉన్నారు రెడ్డి గారు, వాళ్ళని అడుగుతా. ఒక 2 వాళ్ళకి వీడియో కూడా ఇది సెండ్ చేస్తా. వీడియో సెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఏది పంగిసైడ్ చెప్తారో, ఏది చెప్తారో, దేనికి ఏది ఇది చేస్తారో, వాళ్ళు ఏ కాంబినేషన్లో చెప్తే ఆ కాంబినేషన్లో నేను చెప్పి నేను నితిన్ అన్నకి చెప్తా, మీకు కూడా చెప్తా. రెడ్డి గారు ఉంటా మరి. నమస్తే. ఓకే రెడ్డి గారు.